హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక పొడుపు కథ ఇస్తాం. నాది విని అందరు లైక్ కొట్టండి, ఆన్సర్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ. ఒకరిద్దరు ఆల్మోన్కి ఒక కొడుకు ఒక బిడ్డ, ఇద్దరు పిల్లలు అంట వాళ్ళకు. అయితే పిల్ల పెళ్ళికి వచ్చింది. పిల్లకు సంబంధాలు చూడాలి, పెళ్లి చేయాలి అని అయ్యగారు తనకు పోయి అడిగితే ఓ మంచి దినం చెప్పిండట. పలానా దినం చూసిరండి, పలానా దినం ఖాయం చేసుకోండి అని. అయితే ఇక కొడుకో దిక్కుపోయిండట, తండ్రో దిక్కుపోయినట, తల్లిో దిక్కుపోయినట. ముగ్గురు 3 తోవలు పోయినరు పిల్లగాన్ని ఎత్తుకనికి పోయినరు. ముగ్గురు పోయిన కాడ పిల్లలు మంచిగా ఉన్నారని ముగ్గురు ఖాయం చేసుకొని వచ్చిండ్రు. 3 జాగాలలో పిల్లలు ఉన్నారు. ఈ ముగ్గురు ఖాయమైంది. అయ్యగారు చెప్పిన డేట్కే వాళ్ళకు రమ్మని చెప్పి వచ్చిండ్రు. చెప్పి వస్తే ఇక ఆ డేట్ నాడే ముగ్గురు వచ్చిండ్రు. ఇక పిల్లని చూడనీకే పిల్లని చూసుకున్నారు. ఏం చేయాలి, ఈ ముగ్గురు వచ్చిర్రి, ఇంట్లో మంచోడేవాడు చెడ్డోడేవాడు, పిల్లని ఎవరికి ఇస్తాం అని ఇక తల్లిదండ్రి అన్న ఆలోచన చేసి ఇక ముగ్గురులో మీరు ఎవరు ముందుకు పోతారు, ఎవరు నష్టపోతారు, ఎవరు వెనుక పడతారు, ముగ్గురికి మంచికి లక్ష ఇస్తా, ఇందుట్లో ఎవరు మంచిగా పైకి ఎదుగుతారు అప్పుడు ఆలోచన చేస్తా అని ముగ్గురికి 3 లక్షలు ఇచ్చి తోలిస్తారు. తోలిస్తే ఇక పోయి ఒకడేమో 10 లక్షలు పెట్టి జుర్బిని ఏమి కనిపించేది ఏమి చూసేది అనేది జుర్బిని తెచ్చుకుంటాడంట. ఒకడేమో డాక్టర్ అవుతాడంట, ఒకడేమో కారు తెచ్చుకుంటాడంట. ముగ్గురు 3 దందాలు చేసుకుంటున్నారు. చేసుకున్నాక ఒకరోజు ఏమవుతుంది, ముగ్గురు ఒక చోట కలుసుకుంటారు. అరే ఎన్నో చూసుకున్నట్టుండం మనము, ఎన్న కలుసుకున్నట్టు మన ఆలోచన చేసుకోరు. అరే అందుట్లో ఒకడు, అరే మనం ముగ్గురం పిల్లని చూడనీకి పోలేమా, మనకు 3 లక్షలు ఇవ్వలేదా, మనం ఆలమే అని అనుకొని, అరే మరి పిల్ల ఎట్లున్నది ఏం కథ, పిల్లని చూద్దాం మరి ఎట్లా, మరి ఎవరికి ఇస్తారు వాళ్ళు అని ఇలా అనుకొని, మరి ఎట్లా చూడాలి ఆ పిల్లను అంటే, అరే నా జుర్బిని ఉందిగా నా దగ్గర, దీంతోనే చూస్తే పిల్ల ఎట్లున్నది కనిపిస్తుంది అని వాడు జుర్బిన్తోనే చూసిండట. చూస్తే పిల్లకి విపరీతంగా జ్వరం అంటే అసలు బతికేటట్లా లేనట్లా ఆలతి లేకుండా అయిందంట. పోయి పిల్లకి ఇంతగానో జ్వరం వచ్చింది, బతికేటట్లు లేదు, ఎట్లా చేస్తాము అని అన్నాడంట వీడు. ఈ కారోడు ఏమన్నాడంట, నన్ను 20 నిమిషాల దొరకపోతే నేను పిల్లని బతికిస్తానడంట. ఈ డాక్టర్ గారు 20 నిమిషాల నన్ను తీసుకపోతే నేను బతికిస్తాను డాక్టర్ అన్నాడంట. ఈ కారోడు ఏమన్నాడు, నేను 20 నిమిషాలు 10 నిమిషాలు తీసుకుపోతాను నిన్న అని వీడు అన్నాడంట. అయితే పోదామని పోయిండ్రు. పిల్లకు మంచిగా చూసిండ్రు, మందులు ఇచ్చిండ్రు. ఇక పిల్ల మంచిగా అయింది, అయిపోయింది. మరి ఇందుట్లో డాక్టర్కి ఇవ్వాలన్నా, కారోనికి ఇవ్వాలన్నా, జుర్బినోనికి ఇవ్వాలా, ఇంకా దీన్ని మీరు కామెంట్స్ పెట్టండి. ఇది మా పెద్ద మనుషులు చెప్తే నేను ఇన్న పాతకాలం ముచ్చట ఇది. మీరు కూడా ఈ తట్టుకు ఆన్సర్ చెప్పండి, ఎవరికి ఇవ్వాలి పిల్లని. అందరూ చూసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి. ఈ తట్టుకు ఆన్సర్ పెట్టి, దీనికి ఆన్సర్ పెడితే మళ్ళీ ఇంకో పొడుపు కథ వేస్తాను నేను.